ఈరోజు వచ్చేసి ఎకనామిక్ ప్లానింగ్ గురించి నేర్చుకుందాం. అసలు ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్. దేనివల్ల గవర్నమెంట్ అనేది ఒక లిస్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని లిస్ట్ చేస్తుంది. సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని, మాస్ ప్రాపర్టీ, ఇన్ఈక్వాలిటీ, లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అప్పుడు కొన్ని గోల్స్, టార్గెట్స్ చేస్తుంది. సో ఏం చేస్తుంది? లిస్ట్ ఆఫ్ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాపర్టీ ఎంత ఉంది, మాస్ ప్రాపర్టీ, పోవర్టీ ఎంత ఉంది, ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ లిస్ట్ చేసి ఏవేవి ఇండస్ట్రియల్ లేవు, డెవలప్మెంట్స్ ఏవేవి లేవు, గోల్స్ సెట్ చేస్తుంది. దెన్ గవర్నమెంట్ సెట్ గోల్స్ ఆర్ ప్లాన్స్ టు అన్నట్టు. ప్లానింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఒకటేమో బై డైరెక్షన్. దీన్నే ఇంపిరేటివ్ అంటారు. డైరెక్షన్ ఇంపిరేటివ్ అంటే ఇదంటే ఒక కింగ్ ఉంటాడు కదా, ఒక రూలర్ ఉంటాడు కదా, తనే కమాండ్ చేస్తాడు. తన డైరెక్షన్లోనే కింగ్ కానీ రూలర్ కానీ తన డైరెక్షన్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏదంటే బై ఇండ్యూస్మెంట్ ఆర్ ఇండక్టివ్. బై ఇండ్యూస్మెంట్ ఆర్ ఇండికేటివ్ అంటే ఇది ఇప్పుడు టాటా అంబానీస్కి మరి చేయండి, మీకు సబ్సిడీ ఇస్తాం ఇలా అని చెప్తారు. ఇలా ఉంటుంది ఇది. దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు. టోటలిటేరియన్ ప్లానింగ్. దీన్ని టోటలిటేరియన్ ప్లానింగ్ వర్సెస్ డెమోక్రాటిక్ ప్లానింగ్. టోటలిటేరియన్ ప్లానింగ్ ఎక్కడుంది? నార్త్ కొరియాలో ఉంది. డెమోక్రాటిక్ ప్లానింగ్ ఇండియాలో ఉంది. సో ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ చూద్దాం. ఇంతకుముందు బై ఇండ్యూస్మెంట్ ఆర్ ఇండికేటివ్, బై డైరెక్షన్ చూసాం కదా, అది ఎందుకు చూద్దాం. ఇండికేటివ్ ఆర్ ఇండ్యూస్మెంట్. ఇక్కడ ఏం చేస్తుంది? పీపుల్ ఆర్ ఇండ్యూస్డ్ టు యాక్ట్ ఇన్ ఎ సెటన్ వే త్రూ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీ చేంజ్ చేసి పీపుల్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి అలా చేస్తుంది అన్నట్టు, ఇండ్యూస్ చేస్తుంది ఇది. దాని కూడా ఇండ్యూస్మెంట్ ఆర్ ఇండికేటివ్ అంటారు. డైరెక్షన్ ఆర్ ఇంపిరేటివ్లో ఏముంటుంది? సెంట్రల్ అథారిటీ టార్గెట్స్ ఇస్తుంది అన్ని. సెంట్రల్ అథారిటీ, స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీసే కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది స్టేట్ పబ్లిక్ సెక్టర్కి. ప్రైవేట్ సెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వవు. బై డైరెక్షన్ ఆర్ ఇంపిరేటివ్లో ప్రైవేట్ సెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వవు, పబ్లిక్ సెక్టరే ఉంటాయి. రిసోర్సెస్, నో కన్స్యూమర్ సోవర్నిటీ. ఇంపరేటివ్ ప్లానింగ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు యుఎస్ఎస్ఆర్లో నార్త్గా ఉంది. నో కన్స్యూమర్ సోవర్నిటీ అంటే కన్స్యూమర్కి ఫుల్ ఫ్రీడమ్ లేదు. కన్స్యూమర్ సోవర్నిటీ, నో కన్స్యూమర్ సోవర్నిటీ. ఇక్కడనేమో ఇదేమో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఎవరు? మోనెట్ ప్లాన్. ఇది మిక్స్డ్ ఎకనామిక్స్లో ఎక్కువ ఉంటుంది. మిక్స్డ్ ఎకనామిక్స్లో గవర్నమెంట్ అనేది ఒక అవుట్లైన్ ఆఫ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. అందరినీ కన్సల్ట్ చేసి పబ్లిక్ ప్రైవేట్ని వాళ్ళకు ఫండ్ ఇన్సెంటివ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ట్యాక్స్ బ్రేక్స్ కానీ ఇస్తుంది. మ్యాక్సిమం ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ 3 పెంచడానికి. గవర్నమెంట్ ఫోర్స్ చేయదు ప్రైవేట్ సెక్టర్ని, కాకపోతే ఏరియాస్ని ఇండికేట్ చేస్తుంది. మేము ఈ ఏరియాస్లో అయితే ఇవి ఇవ్వగలము, ఈ టార్గెట్స్ ఫుల్ చేయండి ఇలా అని చెప్పి. ఇండికేటివ్ ప్లానింగ్ ప్రొసీజర్ ఈజ్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇది సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అని వచ్చింది. ఇలా టెక్నిక్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ విచ్ రిసోర్సెస్ ఆర్ అలోకేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. ఫిజికల్ ప్లానింగ్ అంటే అలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్, మెషినరీ అంటే ఫిజికల్ ప్లానింగ్ అని అంటారు. మనం ఇప్పుడు ప్లానింగ్ ఒకవేళ ఆపరేషనల్ ప్లానింగ్ అని ఎప్పుడు అంటామంటే షార్ట్ పీరియడ్ అప్ టు 1 year ఉంటే ఆపరేషనల్ అంటాం. ఆపరేషనల్ ప్లానింగ్ 1 year లోపు ఉంటే అది టాక్టికల్ ప్లానింగ్ అంటే మినిమం ఒక 3 to 7 years టాక్టికల్ ప్లానింగ్ ఇది.
స్ట్రాటజిక్ ఆర్ పర్స్పెక్టివ్ అంటే 10 years or more. స్ట్రాటజిక్ ఆర్ పర్స్పెక్టివ్. స్ట్రాటజిక్ ప్లానింగ్ అని ఎప్పుడు అంటామంటే 10 years or మోర్కి ఎక్కువ ప్లాన్ చేసినప్పుడు ఇది స్ట్రాటజిక్స్ పర్స్పెక్టివ్ ప్లానింగ్. ఆపరేషనల్ అంటే షార్ట్ టర్మ్, టాక్టిక్ అంటే మీడియం టర్మ్, స్ట్రాటజిక్ ఆర్ పర్స్పెక్టివ్ అంటే లాంగ్ టర్మ్ 10 years or మోర్. మన ఎకనామిక్ ప్లానింగ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేది అంటే 1901లో గాంధీ బుక్ హిందూ స్వరాజ్ అనేది కదా, అందులో ఇండస్ట్రీస్ని మిషన్స్ని ఓపెన్ చేశాడు. గాంధీస్ బుక్ హిందూ స్వరాజ్ అని ఒక బుక్ ఉంటుంది గాంధీది, అందులో ఓపెన్ చేశాడు. పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ వాంట్స్ని తగ్గించుకోవాలి, నేచర్ని మదర్ నేచర్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సెల్ఫ్ రిలియంట్ అవ్వాలి, అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవాలి. సెల్ఫ్ స్కిల్ ప్రొడక్షన్ లైక్ ఖాదీ, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉండాలి. ఖాదీ, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఇంకా విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక బుక్ రాశాడు 1934లో, ద ప్లాన్డ్ ఎకనామీ ఆఫ్ ఇండియా. కానీ ఇది ఒక 10 years ప్లాన్ ఇందులో ఉంది. ఇంజనీర్ ఇన్ ఒక ఎక్స్ దివాన్ ఆఫ్ మైసూర్ అండ్ భారతరత్న రిసిపియంట్ కూడా మోక్షపడ్డాడు. నెహ్రూ 1938లో నెహ్రూస్ కాంగ్రెస్ ప్లాన్ ఏం చేసింది అంటే నేషనల్ ప్లానింగ్ కమిషన్ సెటప్ చేయాలని చెప్పాడు. నెహ్రూస్ కాంగ్రెస్ ప్లాన్ ఏం చెప్పింది, నేషనల్ ప్లానింగ్ కమిషన్ సెటప్ చేయాలని చెప్పింది. 1944లో 15 years ముంబై ప్లాన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక 8 noted ఇండస్ట్రీ జిఆర్డి టాటా, జీడీ బిల్డర్ వీరు రాశారు. 15 years బొంబాయి ప్లాన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత శ్రీమన్ నారాయణ్ అగర్వాల్స్ గాంధీయన్ ప్లాన్ ఫోకసింగ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకనామీ. 1944లో శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ ఈయన ఒక అగర్వాల్స్ గాంధీయన్ ప్లాన్ ఇచ్చాడు అన్నట్టు. 1945లో ఎంఎన్ రాయ్స్ పీపుల్స్ ప్లాన్, ఇది సోషలిస్టిక్ లీనియన్స్తో ఉంటుంది. ఎంఎన్ రాయ్ ఇది పీపుల్స్ ప్లాన్, ఇది సోషలిస్టిక్తో ఉంటుంది. అడ్వకేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ బై ద స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, మెకానిజం ఆఫ్ అగ్రికల్చర్ ప్రొటెక్షన్ చేయాలి. తర్వాత 1950లో జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్లాన్, ఇది ఎక్కడ బేస్డ్ ఆన్ వినోబాస్ ఫిలాసఫీ, ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్, స్మాల్ ఏజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీ. జయప్రకాష్ నారాయణ్స్ సర్వోదయ ప్లాన్. నెక్స్ట్ సర్వోదయ ప్లాన్, ఇది బేస్డ్ ఆన్ ఎవరు, వినోబాస్ ఫిలాసఫీ ఇది అన్నట్టు. నెక్స్ట్ ఎకనామిక్ ప్లానింగ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా జరిగింది అంటే స్టీల్ కానీ, కోల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రైల్వే కానీ గవర్నమెంట్ కమాండ్ చేయాలి అని చెప్పింది. ఈ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ 5 year ప్లానింగ్లో మహాలోబ్నిస్ మోడల్ చేశారు, అది నేషనలైజేషన్ చేశారు అన్ని పిఎస్యూస్ని. 1950 మార్చ్లో ఏమైందంటే రష్యా నుంచి సోవియట్ మోడల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నెహ్రూ ప్లానింగ్ కమిషన్ సెట్ చేశారు. ప్లానింగ్ కమిషన్ 1st April నుంచి 1951 1st April ప్లానింగ్ ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ అయింది. 52లో ఏమైంది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ పిఎం, సిఎం ఎక్సెట్రా టు అప్రూవ్ 5 year ప్లాన్స్ డ్రాఫ్టెడ్ బై ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా. 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ ఫామ్ అయింది. పిఎంలు, సిఎంలు ఉంటారు. టు అప్రూవ్ 5 year, ఇదేమో డ్రాఫ్ట్ చేస్తుంది, వీళ్ళేమో అప్రూవ్ చేస్తారు 5 year ప్లాన్ని. దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ ఇది ప్లానింగ్ కమిషన్ని సెట్ డౌన్ చేసి 2015లో నీతి ఆయోగ్ ఫామ్ చేశారు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టు రీప్లేస్ ప్లానింగ్ కమిషన్. ఇది ప్లానింగ్ కమిషన్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ, నీతి ఆయోగ్ కానీ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కాదు. ప్లానింగ్ కమిషన్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ, నీతి కానీ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ బాడీస్ కూడా కాదు. ఇప్పుడు 5 year ప్లాన్స్లో చూద్దాము. 5 years ప్లాన్స్లో ఏమేమి అచీవ్ చేశారో అవి కొన్ని చూద్దాము, డీటెయిల్గా కూడా చూద్దాం. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు
ప్లానింగ్ కమిషన్ 5-year ప్లాన్స్. ఫస్ట్ 5-year ప్లాన్లో టార్గెట్స్ ఏమేమి అచీవ్ చేశారు చూద్దాం. ఫస్ట్ 5-year ప్లాన్లో ఎలాంటిదంటే ఫస్ట్ 5 ఆరోగ్య దామోదర్ మోడల్. మెయిన్ ఫోకస్ వచ్చి అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ పవర్ మీద పెట్టారు. మంచి జీడిపి వచ్చింది ఒరిజినల్ టార్గెట్ కన్నా. ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి 1951 to 1956 జరిగింది. హరడ్ HARROD హరడ్ DOMAR డోమర్ మోడల్. హరడ్ డోమర్ మోడల్ జరిగింది. అగ్రికల్చరు, ఇరిగేషను ఇంకా పవర్ మీద మోర్ ఫోకస్ చేశారు. సక్సెస్ఫుల్ అయింది ఇది. సెకండ్ 5-year ప్లాన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు 1956 to 61 జరిగింది. PC మహాలనోబిస్ ప్లాన్ అని అంటాం, దీన్ని మోడల్ అని కూడా అంటాము. మహాలనోబిస్ మోడల్. చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆర్ మోడల్ ఆఫ్ సొసైటీ ఇక్కడ జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరిగింది. హెవీ ఇండస్ట్రీస్ వచ్చినవి. ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ ఇది. ఫోకస్ పబ్లిక్ సెక్టార్, హెవీ ఇండస్ట్రీస్, సోషలిస్ట్ ప్యాటర్న్, మహాలనోబిస్ మ్యాటర్. సోషలిస్ట్ PC మహాలనోబిస్ మోడల్ అంటారు. తర్వాత థర్డ్ 5-year ప్లాన్ వచ్చేసి 61 to 66 జరిగింది. 1961 to సుఖ్మత్ చక్రవర్తి అండ్ జాన్ షాండీ మోడల్. ఆల్సో కాన్ గాడ్జిల్ యోజన అంటారు. టు మేక్ ఎకనమీ ఇండిపెండెంట్ చేయడానికి ఇది ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు డ్రాట్స్ ఇంకా చైనా పాక్తో యుద్ధాలు కూడా జరిగినాయి. గాడ్జిల్ ఫార్ములా, గాడ్జిల్ యోజన కూడా అంటారు. ఇది ఎందుకంటే ఎకనామీని ఇండిపెండెంట్ చేయడానికి చూశారు. హాలిడే ఉంది. 66 to 69 3 years, 66, 67, 60, 66 to 69 హాలిడే. థర్డ్ 5-year ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల యాన్యువల్ ప్లాన్స్ చేశారు ఇందులో. యాన్యువల్ ప్లాన్స్. మళ్ళీ ఫోర్త్ వచ్చేసి 1969 to 74 ఇక్కడ అశోక్ రుద్ర అండ్ అలోన్ మ్యానీ మోడల్ అంటారు. స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఇక్కడ మెయిన్. ఇక్కడ ఇందిరాగాంధీ గరీబ్ హఠావో స్లోగన్ ఇచ్చింది 1971 ఎలక్షన్ క్యాంపెయిన్లో. బంగ్లాదేశ్ రిఫ్యూజీ ప్రాబ్లం అండ్ డ్రాట్ వల్ల సో ప్రాబ్లం వచ్చింది, ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ 74 to 79 వచ్చేసి సి సుబ్రహ్మణ్యం అండ్ లేటర్ రీడ్రాఫ్టింగ్ బై DP దార్. అగ్రికల్చర్ మీద ఎక్కువ, ఇండస్ట్రీస్ కన్నా మైన్స్ కన్నా. ఒరిజినల్గా ఇది 10 years ప్లాన్. ఇది ఇట్ వాజ్ లాంగ్ టర్మ్ 10-year లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ప్లాన్. ఫోకస్ ఆన్ ప్రావర్టీ రిమూవల్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ చేసింది. While it achieved the targets but terminated in 1971 as Morarji Desai becomes PM. సో 78 to 79 ఇంకొకటి జరిగింది. రోలింగ్ ప్లాన్ ఎవరు? మొరార్జీ దేశాయ్. జనతా గవర్నమెంట్. మెదర్ ప్రోగ్రెస్ ఎవ్రీ ఇయర్ చేద్దాము, ప్లాన్స్ కూడా అట్లా చేస్తామని చెప్పారు అన్నట్టు. ఇలా చెప్తే నెక్స్ట్ 6th 5-year ప్లాన్ 1980 to 85 పోవర్టీ రిమూవల్, IRDP, NREM, ట్రైసెమ్ స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. తర్వాత 85 to 90 వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ మోడల్. ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్. ఇది ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఫస్ట్ టైం డ్యూ టు ప్రెషర్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ ద ప్రైవేట్ సెక్టర్ గాట్ ద ప్రియారిటీ ఆర్ ప్రైవేట్ సెక్టర్కి ప్రియారిటీ వచ్చింది. 90 to 92 ఏంటంటే యాన్యువల్ ప్లాన్స్ ఇక్కడ జరిగినవి. పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉండడం వల్ల యాన్యువల్ ప్లాన్స్ జరిగినవి. 8th 5-year ప్లాన్ వచ్చేసి 1992 to 97 మిల్లర్ మోడల్ అంటారు. ఇక్కడ PV నర్సింగ్, LPG మోడల్స్. న్యూ ఎకనామిక్ పాలసీ ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్కి, ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి, పబ్లిక్ హెల్త్కి ఎక్కువ రిసోర్సెస్ ప్రియారిటీ ఇచ్చారు. GDP ఎక్కువ వచ్చింది వచ్చిన టార్గెట్ కన్నా. ఫిజికల్ డిపాజిట్ కూడా తగ్గింది, కానీ అది దట్ వాజ్ మేడ్ బై మ్యానిపులేషన్ యూజింగ్ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్. EBE వాడి చేశారు అప్పుడు. 9th 5-year ప్లాన్
9th 5-year ప్లాన్ వచ్చేసి గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ, మోస్ట్లీ ఇండికేటివ్ ప్లానింగ్ జరిగింది ఇక్కడ. సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ మీద ఐడెంటిఫైడ్ 7 బేసిక్ మినిమం సర్వీసెస్ లైక్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, న్యూట్రిషన్ కానీ, రోడ్స్ కానీ దానికి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఇది గ్లోబల్ ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల, గ్లోబల్ షట్ డౌన్ వల్ల ఫెయిల్ అయింది. ఇది 10th 5-year ప్లాన్ వచ్చేసి 2002 to 2007 8% జీడిపి గ్రోత్ రేట్ని టార్గెట్ చేసింది. డబుల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా టార్గెట్ చేసింది. పోవర్టీని 15% తగ్గేయాలని చేసింది కానీ ఫెయిల్ అయింది. 11th 5-year ప్లాన్ 2007 to 2012 టువర్డ్స్ ఫాస్ట్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఒక థీమ్ తీసుకొని రంగరాజన్ వచ్చేసి కొన్ని టార్గెట్స్ పెట్టాడు ఇక్కడ. కాకపోతే యుఎస్ సబ్ప్రైమ్ క్రైసిస్ వల్ల ఫెయిల్ అయింది ఇది. 12th 5-year ఫైనాన్షియల్ ప్లాన్ వచ్చేసి 2012 to 2017 ఉండే. 2017లో ఎండ్ అయింది. ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అని థీము. కొన్ని టార్గెట్స్ పెట్టారు. గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల ఫెయిల్ అయ్యింది. పోవర్టీని రిడ్యూస్ చేయాలనుకున్నారు. స్కూల్ ఇయర్స్ పెంచాలనుకున్నారు. ఫారెస్ట్ కవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, రూరల్ టెలి డెన్సిటీ కూడా పెంచాలనుకున్నారు. సో ఇది ఫెయిల్ అయింది. ప్లానింగ్ కమిషన్ ఒక లిమిటేషన్స్ ఏంది, షార్ట్ కమింగ్స్ ఏంది అంటే 9% జీడిపి గ్రోత్ రేట్ 2005 to 2007 అచీవ్ చేశారు. అమెరికన్ బూమ్ జరిగింది. ప్రియర్ టు సబ్ప్రైమింగ్ క్రైసిస్ వల్ల అందువల్ల 9% జీడిపి గ్రోత్ రేట్ వచ్చింది 2005 to 2007. బట్ అన్ని నేషన్స్, పాకిస్తాన్ కానీ ఇంకేమైనా కానీ హయ్యర్ గ్రోత్ ఉన్నాయి అందులో. సో 9% అనేది ఓన్లీ ప్లానింగ్ కమిషన్ వల్ల వచ్చింది కాదు. పోస్ట్ సబ్ప్రైమ్ క్రైసిస్ వల్ల జీడిపి అనేది పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ చాలా పెరిగింది 2008 to 2013. ప్లానింగ్ కమిషన్ అనేది ఇది ఫిక్స్ చేయలేదు అన్నట్టు. ఇన్ఫ్లేషన్ కానీ, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ, ఎన్పిఐ కానీ. ప్లానింగ్ కమిషన్ అనేది టూత్లెస్ బాడీ, కుడ్ నాట్ పనిష్, ఏ ఆర్గనైజేషన్ని పనిష్ చేయలేదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫెయిల్ అయితే టార్గెట్. ల్యాండ్ రిఫార్మ్స్ని లేబర్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయింది. గవర్నమెంట్ స్కీమ్స్ విత్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనే దాని మీద ఫీజ్ చేసింది. ఎక్స్ట్రా క్రోర్స్ అంటే జస్ట్ ఎక్స్ట్రా డబ్బులు నార్త్ ఈస్ట్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, హిల్ స్టేట్స్ కానీ, ఎల్డబ్ల్యూఎఫ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అనేది పైలట్ ప్రాజెక్ట్స్ కానీ, శాంపుల్ టెస్టింగ్ కానీ, ఇంటరాక్షన్ కానీ స్టేట్తో చేయలేదు. ఇందిరా ఆవాస్ యోజన, ఐసిడిఎస్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రోగ్రామ్స్ అనేటివి టాన్సిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి ఫెయిల్ అయ్యింది. ఇన్స్టెడ్ ఆఫ్ చాలా మనీ ఇచ్చినా సరే. ప్లానింగ్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ని బైపాస్ చేయడానికి ట్రై చేసింది. స్కీమ్స్ అన్నీ వీళ్ళే డిజైన్ చేసి డైరెక్ట్లీ ఎన్జిఓస్కి కానీ, ప్రైవేట్ ఏజెన్సీకి కానీ డబ్బులు ఇచ్చేది. సో నాన్ కాంగ్రెస్ స్టేట్స్కి అని ఎన్సీసీ ఎస్టీకి ఉండే. 2013లో ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి వేసింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తగ్గించింది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫండింగ్ టు స్టేట్స్ ఇవ్వడానికి చేసింది. కాకపోతే అది చిన్నగా ఇంకా ఆల్రెడీ లేట్ అయ్యింది. ప్లానింగ్ కమిషన్ షార్ట్ కమింగ్ ఏంటంటే న్యూ బాడీస్ లైక్ షార్ట్ కమింగ్స్ రిజల్టెడ్. ఈ షార్ట్ కమింగ్స్ వల్ల కొన్ని కొత్త బాడీస్ వచ్చింది. పిఎంజీ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, పిఎంసీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కమిటీస్, ఇవన్నీ క్రియేట్ చేసిన వల్ల ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండడం వల్ల సో ప్లానింగ్ కమిషన్ అనేది హోప్లెస్ బాడీగా మోడీ అనుకున్నాడు. సో కొత్తగా నీతి ఆయోగ్ పెట్టాడు.